V2 న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి ఆలయంలో అమావాస్య ఉత్సవం. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు. శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి సరస్వతీబాయి మున్సిపల్ పాఠశాలలో నేషనల్ స్పేస్ డే. అంతరిక్ష పరిజ్ఞానంపై అవగాహన కల్పించిన ఉపాధ్యాయులు. తిరుపతి హాథినం మఠంను పరిశీలించిన కలెక్టర్ వెంకటేశ్వర్. మఠం కూల్చివేత చేపట్టడం లేదని ప్రకటన. లిక్కర్ కేసు విచారణ వివరాలపై మీడియా ముందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. తను ఎవరిపైన ఆరోపణ చేయలేదని వివరణ. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అమావాస్యను పురస్కరించుకొని అమావాస్య ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లు వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం రాత్రి అమావాస్య ఉత్సవాన్ని 4 మాడ వీధుల్లో చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవం 4 మాడ వీధుల్లో చేపట్టారు. అమావాస్య రోజున సర్వేశ్వరుడిని దర్శించుకుంటూ భక్తులు కర్పూర హారతి పట్టి భక్తి ప్రభక్తులతో ప్రాణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణాల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సాంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు.
ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్యాలు నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీకాళహస్తి సరస్వతీబాయి మున్సిపల్ పాఠశాలలో నేషనల్ స్పేస్ డే నిర్వహించారు. విద్యార్థులకు అంతరిక్ష రంగంపై అవగాహనకు శాస్త్రవేత్తల ఫోటో ఎగ్జిబిషన్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పలు పాఠశాలల్లోనూ నేషనల్ స్పేస్ డే సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు జరిపారు. అంతరిక్ష రంగంలో భారతదేశం గణనీయమైన ప్రగతి సాధిస్తూ చంద్రయాన్ ప్రాజెక్టు విజయవంతం చేయడం, అంతరిక్ష స్పేస్ సెంటర్ ఏర్పాటు చేసే దిశగా అభివృద్ధి చెందుతుందని సైన్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు అన్నారు. నేషనల్ స్పేస్ డే పురస్కరించుకొని విద్యార్థులకు అంతరిక్ష యానం, ఖగోళ విజ్ఞానంపై అవగాహన కార్యక్రమాలు వివిధ పాఠశాలల్లో చేపట్టారు. శ్రీకాళహస్తిలోని సరస్వతీబాయి మున్సిపల్ పాఠశాలలో నేషనల్ స్పేస్ డే నిర్వహించారు. అదేవిధంగా పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ నేషనల్ స్పేస్ డే సందర్భంగా వ్యాసరచన పోటీలు జరిపారు. సరస్వతీబాయి మున్సిపల్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు బృందాదేవి, సైన్స్ టీచర్ రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అంతరిక్షంపై అవగాహనకు శాస్త్రవేత్తలు ఖగోళ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను పంపిణీ చేశారు. స్కూల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు జరిపారు. విద్యార్థిని రష్యా బాను మాట్లాడుతూ భారతదేశం అంతరిక్ష రంగంలో అనేక విజయాలు సాధిస్తుందని, చంద్రయాన్ కళ సాకారమవుతుందన్నారు. సైన్స్ ఉపాధ్యాయుడు రమేష్ మాట్లాడుతూ అంతరిక్ష రంగంలో భారతదేశం తనదైన ముద్ర వేస్తూ అనేక విజయాలు అందుకుందని, భవిష్యత్తులో చంద్రమండలంపై వ్యోమగాములు దించడం, అంతరిక్ష స్పేస్ సెంటర్ ఏర్పాటు చేయడం వంటి విజయాలను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. Good morning everyone. My name is S.K. Nasriha Banu, studying 8th B section in Sri Saraswatibai Municipal High School. Today we are celebrating National Space Day. National Space Day is to commemorate the successful landing of Chandrayaan-3 on mission. With the help of Vikram lander landing on lunar surface.
This mission marked a significant milestone in the India's space exploration. This year, National Space Day theme is Aryabhatta to Gaganyaan. The National Space Day is to recognize our opportunities and celebrating India's achievements in space research. The Chandrayaan-3 success is a testament to the country's growing in space research and development. Thank you for this giving wonderful opportunity. My name is D. Ramesh. I am working at the SSB MHS JR Street as a physical science school assistant. ఇస్రో 1969 ఆగస్టు 15 ఫామ్ అయింది. ఇస్రో యొక్క ప్రధాన కార్యము మన బెంగళూరులో ఉంది. ఇస్రో ప్రస్తుత చైర్మన్ వి నారాయణన్ 2023 జూలై 14న చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా LVM-3M4 అనే రాకెట్ను ప్రయోగం చేశారు. ఇది ఆగస్టు 23న చంద్రమండలం పైన సౌత్ పోల్ పైన ల్యాండ్ అయింది. విక్రమ్ ల్యాండర్. ఈ విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయిన ప్లేస్ని శివశక్తి పేరుతో మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నామకరణం చేశారు. ఈ ఆగస్టు 23 చంద్రయాన్-3 సక్సెస్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 23ని నేషనల్ స్పేస్ డేగా ప్రకటించింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఏటా ఆగస్టు 23ని సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా 2024 ఆగస్టు 23న ఫస్ట్ నేషనల్ స్పేస్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇది 2వ నేషనల్ స్పేస్ డే. ఈ రక థీమ్ వచ్చేసి వికసిత భారత్ 2047లో భాగంగా అంతరిక్ష సాంకేతికత మరియు అనువర్తనాల ఉపయోగం. ఇస్రో యొక్క నినాదం మానవాళి సేవ కోసం అంతరిక్ష సాంకేతికత. అందులో భాగంగా మనము ఈ అంతరిక్ష శాస్త్రవేత్తలు ప్రయోగాలన్నీ కూడా భూమండలం పైన, చంద్రమండలం పైన, సూర్యమండలం పైన చేస్తారు. అదేవిధంగా సహజ విపత్తులను అరికట్టడం, అంచనా వేయడంలో కూడా వీటి యొక్క కృషి దాగి ఉంటుంది. ఇప్పటి వరకు ఇస్రో సాధించిన మైలురాయిలలో GSLV సిరీస్లో 18 రిలీజ్ చేసాం. అందులో 16 సక్సెస్ఫుల్ సాధించినాం. PSLV సిరీస్లో 62 రిలీజ్ చేసాం. అందులో 58 విజయం సాధించినాం. రీసెంట్గా GSLV F-16ను ప్రయోగించడం జరిగింది. ఇది భూ పరిశీలన కోసం చాలా ఉపయోగకరమైన మిషన్. శ్రీకాళహస్తికి చెందిన కోలా ఆనంద్ కుమార్కు బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో ఉపాధ్యక్ష పదవి వరించింది. గతంలో కార్యదర్శిగా పనిచేసిన ఆయనకు ఈసారి ఉపాధ్యక్షుడిగా అవకాశం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులకు పార్టీ పదవులను కొత్తగా ఎంపికైన అధ్యక్షుడు PVN మాధవ్ తన టీంను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా నుంచి కీలక పదవిలో కోలా ఆనంద్ దక్కింది. ప్రధాన కార్యదర్శులు 1 సన్నారెడ్డి దయారెడ్డికి అవకాశం లభించింది. బీజేపీ పార్టీ నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వం కలిగినదిగా కోలా ఆనంద్ కుమార్ తీర్చిదిద్దారు. కూటమి ప్రభుత్వ పాలనలో సహకరిస్తూ రాష్ట్ర కేంద్ర నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉన్న కోలా ఆనంద్ కుమార్ పార్టీలో దశల వారీగా ఎదుగుతున్నారు. తిరుపతి జిల్లాలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించే వారిలో కోలా కీలకంగా ఉన్నారు. ఆయనకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి రావడంతో పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో గోపాల్, చందు, అయ్యప్ప, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జై కోలా, జై జై కోలా, కోలా జై కోలా, జై జై కోలా. రవి, థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రాను శేషారావు అన్నారా, మన ప్రెస్ వాళ్ళు టైం అవుతుంది. ఓకే వచ్చే ఫోటో తిన అందరం కలిపి. भारत माता की जय, भारत माता की जय. नरेंद्र मोदी गाరి నాయకత్వం వర్ధిల్లాలి, మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఆనంద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఆనంద్ గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ నూతన కమిటీ, రాష్ట్ర కమిటీని నూతన అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ గారు ఈరోజు కొత్త కమిటీని, రాష్ట్ర కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీలో సముచిత స్థానాన్ని
నాకు అందించిన దానికి, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అందించిన దానికి ప్రత్యేకంగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్ గారికి, అదేవిధంగా పెద్దలు ఈ రాష్ట్ర జాతీయ సంఘటన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ శివప్రకాష్ జీకి, బిఎల్ సంతోష్ జీకి, అదే రకంగా పెద్దలు గౌరవనీయులు సోము వీర్రాజు గారికి, మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారికి, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారికి, అదేవిధంగా నా దైవ సమానులైనటువంటి శ్రీమాన్ శ్రీ రామానుజుల శ్రీనివాస్ గారికి, అదే రకంగా ఇంకా నాకు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినటువంటి మిత్రులు దయాకర్ రెడ్డి గారికి, అదే రకంగా జిల్లా అధ్యక్షులు సామంత్ శ్రీని గారికి, ఇంకా కూడా నాకు సహాయ సహకారాలు అందించి పార్టీలో నన్ను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించిన దానికి మరొక్కసారి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీకి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మృతి చెందడం భారత కమ్యూనిస్టు పార్టీకి, తెలుగు రాష్ట్ర ఉద్యమానికి తీరని నష్టమని రేణిగుంట మండలం సిపిఐ పార్టీ కార్యదర్శి వైఎస్ మణి అన్నారు. రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ మణి మాట్లాడుతూ రైతు కోసం, కార్మికుల కోసం, ప్రతి అణగారిన వారి కోసం పోరాటానికి ఆయన ఆశయ సాధనలో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలందరూ నడుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు కార్తిక్, మురళి, చంద్రకళ, భాను, రమణ, అమ్ములు, శివగామి, మణి తదితరులు పాల్గొన్నారు. పివి రోడ్డు నందు వెలిసి ఉన్న శ్రీ 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 అంకాలమ్మ దేవస్థానంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. గత 3 సంవత్సరాలుగా అమావాస్య సందర్భంగా మరాఠీపాలెం వాస్తవ్యులు ఆయన యశ్వంతరావు, సత్యనారాయణరావు, కార్తీక్రావు, బాబ్జీరావు వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ నెల అన్నదానానికి విరాళం ఇచ్చిన దాతలకు ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. వినాయక చారిటబుల్ ట్రస్ట్ అధినేత సురేంద్ర కుమార్ రెడ్డి శ్రీకాళహస్తిలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సురేంద్ర కుమార్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ నెల 25వ తేదీన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో దాదాపు 1500 విగ్రహాలను తమ ట్రస్టు ద్వారా ఉచితంగా వినాయక చవితి కమిటీ భక్తులకు అందజేస్తున్నామని, ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వినాయక చవితి కమిటీ సభ్యులు మరియు నియోజకవర్గంలోని విఘ్నేశ్వరుని భక్తులు, అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పత్రికా విలేకరులు తప్పనిసరిగా హాజరై తాను చేస్తున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గోపి, తిరుమల తిరుపతి ప్రచార రథం సభ్యుడు రాజ్ కుమార్, అవధూత పేపర్ ఎడిటర్ ఆనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ దయచేసి మీరందరూ కూడా రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను మీ అందరికీ తెలుసుంటుంది, గత 1996 నుంచి 5 విగ్రహాలతో స్టార్ట్ చేశా. ఈరోజు 2 జిల్లాలకి 1000 విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంది. సురేందర్ రెడ్డి ఏ విధంగా ఇస్తున్నాడని ఎవరికి అర్థం కావటం లేదు. ఎందుకంటే నేను సంపాదించినంత దేవుడి కోసం సేవ చేస్తా ఉన్నా. నేను ఇంట్లో సేవ చేసి పెట్టుకోవడంలే. ఎందుకంటే భగవంతుడు నాకు ఒక వరం ఇచ్చాడు. ఎందుకంటే అందరినీ బాగా చూడాలి అని ఒక కాన్సెప్ట్ ఇచ్చిన వల్ల ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఆ వినాయకుడి విగ్రహం ఇచ్చి అందరినీ బాగుండాలి, కుటుంబం బాగుండాలి అనే ఒక కాన్సెప్ట్తో ఈ 2 జిల్లాలకి 1000 విగ్రహాలు ఇవ్వడం జరిగింది. అందుకని దయించి మీరందరూ కూడా రేపు 25వ తేదీ ఇక్కడ మన రోటరీ క్లబ్లో విగ్రహాల పంపిణీ ఇవ్వటం జరుగుతుంది. మీరందరూ కూడా తప్పనిసరిగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి దేవుడి యొక్క భక్తితో, మీరందరూ దేవుడి యొక్క మనుషులమే కాబట్టి మనకు వచ్చేది ఫస్ట్ పండుగ వినాయకుడి పండుగ కాబట్టి మీరందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి చేతులు జోడి నమస్కారం చేసుకుంటున్నా. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.
స్థానిక తిరుపతి రూరల్ తిరుచానూర్ పంచాయతీ దామినేడులో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ప్రతి నెల ప్రతి 3వ శనివారం స్వచ్ఛంద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లాస్టిక్ నిర్మూలన, డ్రైనేజీ క్లీనింగ్ వంటి ప్రత్యేక థీమ్లతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, వారి పిలుపు మేరకు ఈరోజు దామినేడులో స్వచ్ఛంద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేకమైనటువంటి దీంతో జిల్లా వ్యాప్తంగా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలను అన్ని పంచాయతీలు, వార్డులలో కూడా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చెత్త అన్నది పెద్ద సమస్యగా మారిపోయిందని, ప్రజలు అవగాహన కలిగి తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటిలోని కిచెన్ రూమ్లోనే చెత్త, ఎలక్ట్రానిక్ వేస్టేజ్ను వేరుగా చేర్చి మున్సిపాలిటీ వాళ్ళకు అందజేయాలని తెలిపారు. మీ పరిసరాల్లోని చెత్తనంతా ఒకే చోట వేయడం వల్ల పెద్ద మొత్తంలో చెత్త పేరుకుపోయి చుట్టుపక్కల ప్రజలకు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఇల్లే కాకుండా తమ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన రావాలని అన్నారు. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు వంటి వేస్టేజ్ వలన డ్రైనేజ్ మూసుకుపోవడం, నీరు పోలేని పరిస్థితి అవుతుందని, దోమలు కూడా విపరీతంగా పెరిగిపోతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా చెత్తను వేరు చేసుకొని చుట్టుపక్కల కూడా చెత్త నిల్వ ఉండకుండా చూసుకోవాలని, అప్పుడే ఊరు కూడా బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముందు దామినేడు గ్రామంలోని మురుగునీటి కాలువలను, నీటి తొట్టెలను జిల్లా కలెక్టర్ పరిశీలించి ఎప్పటికప్పుడు నీటి తొట్టెలను, కాలువలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమలు వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని తెలిపారు. అనంతరం పంచాయతీ వారు ఏర్పాటు చేసిన చెత్త తీసుకొని సరుకులు ఇచ్చే స్వచ్ఛరథంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ దామనేడులోని ప్రజలు వారు కలెక్ట్ చేసిన చెత్తను స్వచ్ఛరథంకి ఇవ్వడం జరిగింది. ఆ చెత్తను కేజీ ప్రకారం తీసుకొని వారికి కావాల్సిన నిత్యావసర సరుకులను జిల్లా కలెక్టర్ స్వయంగా పంపిణీ చేయడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ వర్మీ కంపోస్ట్ ఎరువును గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు. ప్రభుత్వం దేవాలయాలకు, మఠాలకు చాలా ప్రాధాన్యత ఇస్తుందని, గాంధీ రోడ్లోని హాథీరాజ్ మఠం భవన్ను పూర్తిగా కూల్చివేస్తున్నామన్నది అపోహ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. స్థానిక గాంధీ రోడ్లోని హాథీరామ్జీ మఠం భవనంను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యలతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం దేవాలయాలకు, మఠాలకు చాలా ప్రాధాన్యత ఇస్తుందని, గాంధీ రోడ్లోని హాథీరామ్జీ మఠం భవన్ను పూర్తిగా కూల్చివేస్తామన్నది అపోహ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. స్థానిక గాంధీ రోడ్లోని హాథీరామ్జీ మఠం భవనంను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హాథీరామ్జీ మఠం 120 సంవత్సరాల చరిత్ర కలిగిందని తెలిపారు. మఠం నందు హాజీరామ్జీ భక్తులు, స్వామీజీలు, సాధువులు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరిగేవని తెలిపారు. కాలక్రమేణీ మఠం రీజనల్ ఎండోమెంట్ కార్యాలయంలో కోర్టు కూడా ఉండేవని తెలిపారు. గడిచిన 30-40 సంవత్సరాల నుంచి మఠం వాళ్ళు 60 షాపులకు పైగా అద్దెకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ భవనం దగ్గర మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల కాలక్రమేణీ భవనం శిథిలావస్థకు చేరిందని, మొదటి అంతస్తులో కొన్ని చోట్ల పగుళ్ళు, కృంగిపోవడం జరిగిందని తెలిపారు. దీన్ని 7 సంవత్సరాల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తరచుగా పరిశీలించడం జరిగిందని, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి మఠం వాళ్ళు దేవాదాయ శాఖ వారికి లేఖ రాయడం జరిగిందని, అనంతరం ఐఐటి నిపుణులు భవనాన్ని పరిశీలించిన రిపోర్టు మేరకు మఠంలోని పగుళ్ళు, కుంగిపోయిన ప్రదేశాలను చూడడం ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని ఐఐటి నిపుణులు తెలపడం జరిగిందని తెలిపారు. హాథీరామ్జీ మఠం భవనాన్ని పూర్తిగా కూల్చివేస్తామన్నది అపోహ మాత్రమేనని, కొన్ని చోట్ల పగుళ్ళు, కుంగిపోవడం వల్ల భవనాలు శిథిల వ్యవస్థకు చేరడం జరిగిందని తెలిపారు. ఎవరికి ప్రాణ నష్టం జరగకూడదనే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ మఠం బంజారా కమిటీ సెంటిమెంట్తో కూడిందని, వారి మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉండదని తెలిపారు. కుంగిన, పగులు వచ్చిన ప్రాంతాలలో మాత్రమే ఏం చేయాలన్నది ప్రత్యామ్నాయ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఐఐటి నిపుణులు ఇచ్చిన రిపోర్ట్ మేరకు శాసనసభ్యులు, కమిషనర్, సాధువులు, షాప్ ఓనర్స్తో కలిసి చర్చించుకొని తగు నిర్ణయాలు తెలపడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వాన్ని కూడా దేవాలయాలకు, మఠాలకు చాలా ప్రాధాన్యత ఇస్తుందని, అలాగే ప్రాణ నష్టం జరగకుండా చూడడం మా బాధ్యతని తెలిపారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ హాథీరామ్జీ మఠంను భక్తులకు విస్తీర్ణమైన ప్రదేశంలో నివాసం ఉండి భోజనాలు చేసి కాలినడకన తిరుమలకు వెళ్లడం ఆనవాయితీగా వచ్చేదన్నారు. హాథీరామ్జీ మఠం పురాతనమైందని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా భక్తులకు ఇక్కడ ఉన్నటువంటి దుకాణాల వారికి ప్రమాదం జరగకుండా చూడాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్తో కలిసి ఇక్కడ పరిస్థితులను పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఐఐటి నిపుణులు నివేదిక ఇచ్చారు. వారి సూచనలు, సలహాలను ఇవ్వడం జరిగిందని తెలిపారు. భవనాన్ని పూర్తిగా కూల్చివేస్తామని మీడియా ద్వారా అపోహలు రావడం జరిగింది. తెలంగాణ, మహారాష్ట్ర, పాండిచ్చేరి మఠాధిపతులు ఈ భవనాన్ని కూల్చకూడదని తెలిపారన్నారు. జిల్లా కలెక్టర్, ఐఐటి నిపుణులు ఈ భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని, ఈ సమస్యను పరిష్కరించే దిశగా చూస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ అండ్ బ్యూటిఫుల్ చైర్మన్ సుగుణమ్మ, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్సి మునికృష్ణ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, మఠం ఏఓ భూపిరెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
తిరుపతిలో హాదీరాం మఠం కూల్చివేత ప్రతిపాదనకు నిరసనగా బంజారా హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. సాక్షాత్తు స్వామివారితోనే పాచికలాడిన హాదీరాం బావాజీకి గుర్తుగా ఉన్న మఠం కూల్చితే ఊరుకునేది లేదని వారసత్వ సంపదగా గుర్తించి పురాతన భవనాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బంజారాల నిరసనకు కూటమి నేతలు కూడా మద్దతు పలికారు. బంజారాల మనోభావాలకు అనుగుణంగా చర్యలు చేపడతామని ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ వారికి హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. తమరు ఈ చరిత్ర అంతా తమరు వినే పరిస్థితి మీకు ఉన్నది. కానీ మా తాతల ముత్తాతల నుంచి మేము భేన్ రూపంలో మాఘదాస్ మా 300 తాండాలని దత్తత తీసుకొని A to Z మొత్తం అన్ని కూడా చూసినటువంటి మహానుభావుడు. 1947లో అతను చనిపోయారో చంపబడ్డాడో తెలియదు సార్. కూడా వచ్చి ఒక మెమరాండం వచ్చిపోయాడు. ఇప్పుడే ఒక గంటకు ముందు వచ్చి కలిసిపోయారు. వాళ్ళు ఒక 15-20 మంది వచ్చి ఈ మఠం తరఫున. మేము కూడా ఏం చేయాలంటే ఇట్లా ఎగ్జాంపుల్ ఎట్లా కట్టిందో సార్, అట్లా మీకు సెంట్రల్ గవర్నమెంట్ కి మీకు ఫండ్ వస్తే మీరు పెట్టడానికి ఉంటే మీకు అనుభవం ఉంటే మీరు బాధ్యత తీసుకుంటే తమ్ముడు మాట్లాడారు అర్థమైంది. ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారు ఇద్దరు మాట్లాడుతున్నాం. ముందు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. ఈ దాంట్లో ఇద్దరు ముగ్గురు ఎవరైతే మెయిన్ వాళ్ళు ఉన్నారో అందుకే ఒకసారి చూద్దాం. మద్యం స్కామ్పై సిట్ అధికారులు విచారణపై మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత నారాయణస్వామి వివరణ ఇచ్చారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. మద్యం స్కామ్పై సిట్ అధికారులు విచారణపై మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత నారాయణస్వామి వివరణ ఇచ్చారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. గత 5 ఏళ్లు మంత్రిగా పనిచేశానని, మద్యం కుంభకోణంలో నేను ఎవరిపై ఆరోపణలు చేయలేదన్నారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నకు ఉన్నది ఉన్నట్టు చెప్పానన్నారు. వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించలేదన్నారు. తన నుంచి ఎలాంటి డబ్బులు రికార్డ్స్ కానీ వాళ్ళు తీసుకోలేదని కొన్ని మీడియా ఛానల్స్లో లేనిపోని వార్తలు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కింది స్థాయి నుంచి ఎదిగానన్నారు. మాజీ సీఎం రాజశేఖర రెడ్డి పుణ్యమాని నేను 2009లో మొదటిసారి ఎమ్మెల్యే అయినన్నారు. తర్వాత కాలంలో వైసీపీ పార్టీలో చేరి జగన్తో కలిసి పనిచేశానన్నారు. మద్యం కుంభకోణంలో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మద్యం స్కామ్ అంటూ కేసులు నమోదు చేస్తున్నారని, వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం హయాంలో మద్యం ప్రభుత్వమే విక్రయించిందని, ప్రభుత్వమే మద్యం విక్రయిస్తే కమిషన్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తి ఆలయంలో అమావాస్య ఉత్సవం. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు. శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి సరస్వతీబాయి మున్సిపల్ పాఠశాలలో నేషనల్ స్పేస్ డే. అంతరిక్ష పరిజ్ఞానంపై అవగాహన కల్పించిన ఉపాధ్యాయులు. తిరుపతి హాదీరాం మఠంను పరిశీలించిన కలెక్టర్ వెంకటేశ్వర్. మఠం కూల్చివేత చేపట్టడం లేదని ప్రకటన. లిక్కర్ కేసు విచారణ వివరాలపై మీడియా ముందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి. తను ఎవరిపైన ఆరోపణ చేయలేదని వివరణ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి V2 న్యూస్.